రోడ్ సైడ్ బండి మీద దొరికే కట్ మిర్చిని రీసెంట్ గానే తిన్నాను. అసలు ఎంత బాగున్నాయో. తను ఎలా వేస్తున్నారో చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకొని మరి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, డెఫినెట్ గా నచ్చేస్తాయి. ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోకి 1.5 కప్పు శనగపిండి, ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక చిటికెడు వాము పొడి, చిటికెడు బేకింగ్ సోడా వేసేసి చక్కగా అంతా కలిపేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పావు కేజీ బజ్జీ మిరపకాయలు తీసేసుకుని ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి. తర్వాత చిక్కటి చింతపండు రసంలోకి ఒక స్పూన్ శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వాము పొడి వేసి చక్కగా అంతా కలిపి కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిలోకి ఇది స్టఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండిని ఇలా గ్లాస్ లో పోసేసి ఈ బజ్జీ మిరపకాయలు అందులో డిప్ చేసి బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. కాస్త వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్ని రెడీ చేసేసుకుని మళ్ళీ వీటిని ఇంకొకసారి పిండిలో డిప్ చేసి సెకండ్ టైం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు కోట్ చేయడం వల్ల బజ్జీ మిరపకాయకి పిండి చక్కగా పడుతుంది. ఇలా అన్ని కూడా వేయించేసుకుని కాస్త చల్లారాక 1 ఇంచ్ మందంలో చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మళ్ళీ బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసేసి ఈసారి క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అండ్ ఇదే ఆయిల్ లో పల్లీలు, కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుని కట్ మిర్చిలోకి చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు వేసి చక్కగా అంతా మిక్స్ చేసేసి ఆనియన్ తో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కట్ మిర్చి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడాలనుకునే వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి.